మనమేమో చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేవన్నీ దొంగ పనులు. ఇంకో పదం ఉంది కానీ ఆ పదం నేను వాడను, ఎందుకంటే పాపం ఆ క్యాస్ట్ వాళ్ళు మళ్ళీ ఎట్లాంటి దుర్మార్గుల్ని, దరిద్రుల్ని, నీచుల్ని, నికృష్టుల్ని తీసుకొని వెళ్ళి ఆ క్యాస్ట్తో పోల్చడం, ఆ క్యాస్ట్ని అవమానపరచడం. మనం చెప్పేదేమో శ్రీరంగ నీతులు. ఎవరు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం వారం రోజుల క్రితమే మా మిత్రుడు పట్టాభి ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చాడు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఫెన్సింగ్కి 10 కోట్లు వేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్కి టైల్స్ పెట్టించుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంత ఖర్చు పెట్టుకున్నాడని. జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు లేకపోతే అధికారిక నివాసం ప్రభుత్వం నుంచి పెట్టించుకున్నాడు, దానికి అనుమతులు బరుమతులు ఏదో సచ్చిని, మీరేదో కింద మీద పడుతున్నారు. మరి ఈ జీవో ఏందండి? మీరు ఇచ్చుకున్న జీవో ఏంటి? మరి మీ ఇంటికి ఎందుకు కోట్ల రూపాయలకు శాంక్షన్ చేసుకున్నారు? అంటే మనం చేస్తేనేమో సంసారమా, మిగతా వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా? అంటే మనం అయితే పత్తిత్తులమా, మిగతా వాళ్ళేమో దొంగల? మన పార్టీ చేస్తేనేమో కరెక్టా? మనం డబ్బులు కాదా వాడుకునేది? ఇది ప్రజాధనం కాదా? ఎవడండి మీ ఇంటికి ఎవడండి? రిపేర్స్ అండ్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సోలార్ పవర్ ఫెన్సింగ్ విత్ న్యూ ఐటమ్స్ అట్ ఆనరబుల్ ఏపీ సీఎం రెసిడెన్స్ అట్ ఉండవల్లి, గుంటూరు డిస్టిక్. ఇదే అనక అధికారిక నివాసం కరకట్ట మీద కట్టింది, దీనికే పర్మిషన్ లేదు. దీన్నే కూలగొట్టమని మేము గొడవ పెడుతున్నాం, కూలగొట్టేస్తాం, కంగారం లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తున్నాం, ఖచ్చితంగా మీకు నోటీసులు వస్తాయి. మేము చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో మేము అదే చేస్తాము. మా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఒక స్టాండ్ తీసుకుంది. కరకట్ట మీద అటు మంత్రి సత్యనారాయణ రాజు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇటు పక్క ఇరిగేషన్ గెస్ట్ హౌస్ వరకు ఏ గెస్ట్ హౌస్ ఉండడానికి లేదు, కరకట్ట మీద ఒక కట్టడం ఉండడానికి లేదు. కట్టడాలు ఖచ్చితంగా కోల్చాల్సిందే, అది ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ హౌస్ అయినా కోల్చాల్సిందే. దాని మీద వీఆర్ వెరీ క్లియర్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ a case against all these persons also and we will see in the court of law, no doubt. ఎందుకంటే చట్టం ప్రకారం మీరు వెళ్లాల్సిందే. ఇలాంటి చట్టం అనధికారిక కట్టడానికి మీరు ఈ జీవోఎం ఆర్టీ నెంబర్ 321 డేటెడ్ 28/10/2024 ద్వారా డబ్బులు ఎలా ఉపయోగించుకున్నారు, డబ్బులు ఎలా చేసుకున్నారు? ఐ వాంటెడ్ టు నో, అట్లీస్ట్ పీపుల్ షుడ్ నో. సనాతన ధర్మకారి, రాష్ట్రాలని కాపాడేటువంటి ఒక ఆకాశం నుంచి దిగొచ్చినటువంటి ఒక సినిమా స్టార్, పీపుల్ స్టార్, పవర్ స్టార్, ఇంకా ఏదో జనరేటర్ స్టార్, ఇంకో ఏదో ఉన్నాయి. ఈ స్టార్లన్నీ ఏమైపోయినారు? ఈ ప్రభుత్వ జనం ఇలా దుర్వినియోగం అవుతుంటే మీరేమో రూపాయి జీతం తీసుకోరు, మీరు ₹1 జీతం తీసుకోరు. కానీ ఇంకోటి కూడా ఉంది, ఇంకొక కామెడీ కూడా ఉంది దీంట్లో. నేను తెలంగాణలో హైడ్రా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, ఏమంటే హైడ్రా వచ్చింది, మరి ఆంధ్రప్రదేశ్లో హైడ్రా పరిస్థితి ఏంటండి అని అంటే, హైడ్రా ఆంధ్రప్రదేశ్లో we must see that one should not suffer and we have already constructed some constructions, the people should not suffer and we will take a call on discussing with the various people అనేది ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడారు. తెలుగులో దాని అర్థం ఏంటంటే, కట్టుకున్న వాళ్ళంట పాపం కట్టుకున్న సందర్భాల్లో పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు, కట్టుకున్నప్పుడు ఖాళీగా కూర్చున్నటువంటి అధికారులు తప్పు కూడా ఉందంట. సో వాళ్ళు సఫర్ అవ్వకుండా వయా మీడియాకి ఏదో నిర్ణయం తీసుకుంటాము, బుడమేరకు సంబంధించి లేకపోతే రాష్ట్రంలో హైడ్రాకి సంబంధించినటువంటి ఒక నేను అనుకున్న ఏంది ప్రతి పదాల మీద లేనిపోయిన అన్ని గుప్పించేటువంటి ఈయన ఎందుకు ఇంత చిన్నగా మాట్లాడుతున్నాడు? ఒకసారి కట్టుకున్న తర్వాత దాని మీద ఏం చేయాలనేది ఆలోచన చేస్తాం అంటున్నాడు. ఏంటా అనంటే, జనసేన పార్టీకి పర్మిషనే లేదు ఇప్పుడు దాకా. విషయం అది. మన కట్టాం కదా 2019లో జనసేన పార్టీ కార్యాలయానికి పాపం పర్మిషన్ లేదు, ఆయన అధికారులు ఇవ్వలేకపోతున్నారు, పర్మిషన్ ఉందో లేదో చెప్పలేకపోతున్నారు. మనం కట్టిన జనసేన పార్టీ కార్యాలయానికి ఈ రోజు వరకు సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి సనాతనకారి, లా అండ్ ఆర్డర్ని 4 పాదాల మీద నడిపేటువంటి పదాధికారి, క్లాప్ కొట్టినా ఇంకా ప్యాకప్ చెప్పినా కూడా నటించేటువంటి ఒక అద్భుతమైన నటనాధికారి మన పార్టీ ఆఫీస్కి పర్మిషన్ లేదు. ఒకవేళ హైడ్రా లాంటిది ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఏదైనా చట్టం వస్తే ఫస్ట్ పోయేదేమో ముఖ్యమంత్రి ఇల్లు, రెండవది పోయేదేమో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం. పార్టీ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి నిర్ణయం చేసుకోండి. మాట్లాడే మాట ఏంటి, మనం చేసే పనులేంటి? మీరు అధికారంలో లేనప్పుడేమో తిరుమల తిరుపతి దేవస్థానంలో పొలిటికల్ అపాయింట్మెంట్ ఉండకూడదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైనటువంటి అనాధికారికమైనటువంటి వ్యక్తులు
విచ్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు రిలీజియస్ యాక్టివిటీస్లో వాళ్ళు ఉండకూడదు. అప్పుడు అలా ఉంటేనేమో చాలా పొరపాటు. మనం వచ్చిన తర్వాతనేమో మనకి సాయంత్రానికి గ్లాసులో మందు కలిపి వాడికి ఒక పదవి, ఐస్ వేసేవాడికి ఇంకొక పదవి, పార్టీ కార్యక్రమాలన్నీ మొదటి నుంచి నడిపేవాడికేమో ట్రస్ట్ బోర్డు మెంబరు. ఇలా ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడితే ఎట్లా నీతులు? మన పార్టీ ఆఫీస్కి ఎక్కడుంది పర్మిషను? పాపం అనవసరంగా ఇప్పుడు ఈ అధికారులను పట్టుకుంటారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే అధికారులు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను పట్టుకుంటాను, ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళు పట్టుకుంటారు. ఏం చేయాలి? సో చెప్పే మాటలకి చేసే పనులకి నేను అడుగుతున్న జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించి ఏమైనా అనుమతులుంటే కన్స్ట్రక్షన్ కట్టడానికి మీరు కట్టకపోయే ముందు, నార్మల్గా కన్స్ట్రక్షన్ కట్టకముందే పర్మిషన్ వచ్చిన తర్వాత మనం కట్టాలి, అంతేనండి? ఎవరైనా సరే బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్న తర్వాత బిల్డింగ్ కడతారు. బిల్డింగ్ పర్మిషన్ ఇప్పుడు మళ్ళీ సృష్టిస్తారేమో నాకు తెలియదు. బట్ యాజ్ ఆన్ టుడే జనసేన పార్టీ ఆఫీసు, మంగళగిరి పార్టీ ఆఫీసు ప్రధాన కార్యాలయానికి బిల్డింగ్ పర్మిషన్ లేదు. ఒకవేళ ఉంది అని మీరు ఎవరైనా చూపిస్తే ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్. చంద్రబాబు నాయుడు గారు అక్రమ కట్టడం, కృష్ణానది ఒడ్డును కట్టుకొని దానికి కోట్ల రూపాయలు నిధులు కేటాయించుకోవడం, తెలుగుదేశం పార్టీలో ఒక వారం క్రితం ఒక ఆయన పటాభిరామ్ గారు మా మిత్రులు ఒక పెద్ద ప్రొజెక్టర్ పెట్టి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు, అన్యాయం చేశారని చెప్పినటువంటి దానికి మరి మన అధికారిక నివాసానికి కోట్ల రూపాయలు కేటాయించుకోవటం ఎంతవరకు కరెక్ట్? కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల తర్వాత మనం పబ్లిక్లోకి వెళ్దాం, అప్పటి వరకు కొంత సమయం ఇద్దామనేది మా పాలసీ డిసిషన్. సో జనవరి 1 నుంచి మిమ్మల్ని గల్లాలు పట్టుకొని రోడ్డు మీదకి లాక్కు రావటమే. కూటమి ప్రభుత్వంలో మమ్మల్ని అడిగేవాడు ఎవరు లేడు. భారతీయ జనతా పార్టీ మా దగ్గర ఉంది. భారతీయ జనతా పార్టీ అడిగిన పదవులు వచ్చేస్తున్నాయి. మీ రాష్ట్రానికి నిధులు వచ్చినా రాకపోయినా అడిగిన డబ్బులు వచ్చేస్తున్నాయి. జనసేన ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే అవనాడు డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి అయిపోయినాడు. మన రాష్ట్ర ప్రజల సలహా వల్ల, మన రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారం వల్ల. మరి ఆయన